నంద్యాల పట్టణంలో సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు గెలుచుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. పట్టణంలో తీవ్ర ఎండల నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా నిరంతరం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా బొమ్మల సత్రం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించేందుకు ఆయన రావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఆయనను ఒక్కసారి చూసేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వచ్చి మా రాజన్న జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఏ నాయకుడు చేయని విధంగా రాజగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. పదవులు లేకపోయినా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తుండటం గొప్ప విషయమని, రాజన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎండలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చల్లని మినరల్ వాటర్ అందిస్తున్నామని తెలిపారు. తన తల్లిదండ్రులు నేర్పింది ప్రజాసేవ మాత్రమేనని, పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమం నంద్యాల పట్టణంలో మరోసారి ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచింది. కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకుల పేర్లు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, చంద్రనాథ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సిఎచ్ సురేష్, బ్రహ్మారెడ్డి, అబ్దుల్లా, సిమెంట్ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బయ్య, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మన నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజగోపాల్ రెడ్డి గారు గత 10 సంవత్సరములుగా ఈ చల్లని నీరు ఇస్తుంటారు చాలా మంది చలివేంద్రంలో. కానీ అలా కాకుండా ఇక్కడ చలివేంద్రంలో చల్లని నీరు ఎండాకాలం అయిపోయేంత వరకు ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఎవరు ఇబ్బంది పడకుండా వారు ఈ సాయం చేస్తున్నందుకు వారి కృతజ్ఞతలు. సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభం ఉంది. నంద్యాలలో అధికారంలో ఉండి ఎవరైనా ప్రజాసేవ చేస్తారు. ఏ అధికారం లేకుండా ప్రజాసేవ చేసే ఓన్లీ ఒక నాయకుడు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఇలాగే ప్రతి ప్రజాసేవలో పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై రాజగోపాల్ రెడ్డి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మనం దాదాపు ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు శిలీంధ్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. టౌన్లో కొన్ని సెంటర్లలో ఎక్కడైతే ప్రధాన కూడల్లో జనాభా ఎక్కడైతే ఉంటారో ఆ విధంగా హాస్పిటల్స్ కావచ్చు, బస్టాండ్ కావచ్చు, ఇంకా మిగతా బస్టాండ్ ప్రదేశాల్లో కావచ్చు, ఇక్కడ ప్రతి హాస్పిటల్ కానీ ఇక్కడ ప్రతి ఒక్క సాట మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు దాదాపు నిరంతరంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీళ్ళు, ఎందుకంటే ఎండాకాలము దాహం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక గ్లాసు దిగినా చాలా సంతృప్తిగా ఉంటాము. దానికోసం అని చెప్పి మనం 10 ఏళ్ల నుంచి ఇది కొనసాగిస్తూనే ఉన్నాము. అదేవిధంగా నిరంతరంగా ఎక్కడ అవాంఛ లేకోకుండా ప్రతిసాటికి 2 ఆటోలు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ముందు కానీ ఇదే విధంగా శిలీంధ్రాలు అయితే ఎప్పుడు కొనసాగుతాయని ఆ రోజు మాట ఇచ్చినాం. అదేవిధంగా మనం శిలీంధ్రాలు పెట్టడం జరుగుతున్నది. ఎండాకాలం వస్తానే కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం ఆ రోజు స్టార్ట్ చేసినాము. ఈ రోజుకి అదే విధంగా కొనసాగిస్తున్నాము. ఎక్కడైనా కానీ ప్రజలు తాగేదానికి తీసుకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అదే ప్రార్థిస్తున్నాం.